మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి వర్జినా కాదా లేదా ఒక అబ్బాయి పెళ్ళికి ముందు సెక్స్ అయిందా లేదా అని కనుక్కోవడం అనేది చాలా కష్టం. అటు అమ్మాయిల్లో కానీ అటు అబ్బాయిల్లో కానీ స్పెసిఫిక్ టెస్ట్లు అంటూ ఏం లేవు. అంటే ఇలా ఉంటే వీళ్ళు వర్జిన్, ఇలా కాకపోతే వర్జిన్ కాదు అని తెలుసుకునే టెస్ట్లు ఏం లేవు. ఈవెన్ అమ్మాయిల్లో కూడా మనం కొన్ని రకాల సినిమాల్లో చూసే ఉంటాం. ఈ వర్జినిటీ టెస్ట్ చేయడము, డాక్టర్స్ చేయడము, కొన్నిసార్లు కోర్టులు వీళ్ళకి వర్జినిటీ టెస్ట్లు అడిగారని చెప్పి అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు అని చెప్పి జనరల్గా మనము చాలామంది న్యూస్లో కానీ వాటిలో చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ 100% ఎవరు ఈ అమ్మాయి వర్జిన్ కాదు అని ఎవరు మనం ఎప్పుడు కనుక్కోలేము. కేవలం ఆ టైంలో లోపల ఏదైనా సిమినల్ శాంపుల్స్ కానీ, వెజైనా లోపల ఏదైనా కట్స్ కానీ, అంటే ఫోర్స్ఫుల్గా ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఏదైనా కట్ అవ్వడం కానీ, లోపల ఏదైనా ఇంజురీ అవ్వడం వల్ల కానీ వాటిని బేస్ చేసుకొని వర్జిన్ కాదు అని చెప్పగలుగుతాం మేము తప్ప, నార్మల్గా ఇంతకుముందు ఉన్నట్లు ఫస్ట్ నైట్లోనే ఈ హైమన్ అనేది టేర్ అవ్వాలి, అలా టేర్ అయితేనే ఆ అమ్మాయి వర్జిను, టేర్ కాకపోతే వర్జిన్ కాదు అని చెప్పే రోజులు పోయాయి. ఎందుకంటే అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్లోను గేమ్స్లోను వాళ్ళు రాణిస్తున్నారు. సో ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కానీ, ఈ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు కానీ జనరల్గా హైమన్ అనేది అదంతకదే కొంచెం టేర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా టేర్ అయినంత మాత్రాన వర్జినిటీ పోయినట్టు కాదు, వాళ్ళు వర్జిన్స్ కాదు అని చెప్పడానికి ఏం లేదు. సో అది వర్జినిటీ టెస్ట్లో ఇదొక ప్రామాణికం అనేది కాదు. సేమ్ అలాగే అబ్బాయిల్లో కూడా వీళ్ళు వర్జినా కాదా అని చెప్పడానికి ఎటువంటి టెస్టులు లేవు. కేవలం వాళ్ళను నమ్మడమే తప్ప. మనము ఇంకొక విషయం ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది ఏంటంటే, ఈ రోజుల్లో అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ పెళ్ళికి ముందు ఈ అఫేర్స్ అనేది చాలా కామన్గా ఉన్నాయి. వీలైనంత వరకు వాళ్ళు ఆ అఫేర్స్ని అక్కడితో పెళ్ళికి ముందు ఏవైతే ఉన్నాయో అక్కడికే ఆపేస్తే తర్వాత అంటే వాళ్ళ లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. చాలామందికి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు అది జనరల్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ప్రీవియస్ సెక్స్ లైఫ్ గురించి జనరల్గా అడగకూడదు. పెళ్ళైనప్పుడు ఎవరి సెక్స్ లైఫ్ వాళ్ళది, పెళ్ళి ముందు ఏమైనా జరిగితే పర్వాలేదు, పెళ్ళి తర్వాత ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ సెక్స్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారో, ఎప్పుడైతే వాళ్ళకి ఆన్సర్స్ తెలుస్తాయో అప్పుడే వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఓహో, ఇంతకుముందు ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారేమో, మళ్ళీ వాళ్ళ మధ్య అఫేర్ ఉందేమో అన్న ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే నేను కపుల్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పెళ్ళికి ముందు ఎన్నైనా అఫేర్స్ ఉన్నివ్వండి, అది అక్కడితో మర్చిపోవాలి, అవి ముందుకు క్యారీ చేయకూడదు. అండ్ కొంతమంది నేను ఓపెన్గా ఉండాలి మా పార్ట్నర్తో అని చెప్పి వాళ్ళకి పెళ్ళికి ముందు ఉన్న అఫైర్స్ అన్నీ వాళ్ళకి పార్ట్నర్స్తో చెప్తూ ఉంటారు. దానివల్ల ఇంకా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇంకా అనుమానాలు ఎక్కువైపోయి వాళ్ళని తరచూ వాళ్ళ ఫోన్ని చెక్ చేయడము, ఇలా ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు ప్రీవియస్ సెక్స్ లైఫ్ గురించి పార్ట్నర్స్తో డిస్కస్ చేయొద్దండి, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయొద్దండి, అంతే.